దశ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య రంగం మరింత విస్తరిస్తుందని ప్రజలందరూ ఆశపడుతున్నారు. కానీ కారణాలు ఏవైనా సరే వైద్య ఆరోగ్య రంగం క్షేత్రస్థాయిలో పనితీరును బాగా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను అధ్యక్ష. ఉదాహరణకి నేను అత్యంత మారుమూలనున్న రాయదుర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను అధ్యక్ష. గతంలో 2018లో చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో 30 పడకల ఆసుపత్రి నుంచి ఒకేసారి 100 పడకల సామర్థ్యానికి పెంచారు అధ్యక్ష. కామినేని శ్రీనివాస్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. పెంచిన తర్వాత 22 డాక్టర్ పోస్టులు మంజూరయ్యాయి అధ్యక్ష. కానీ ఈరోజు అందులో 4 మాత్రమే నైట్ డ్యూటీలు చేస్తున్నారు అధ్యక్ష. 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2 అనధికారికంగా లీవ్లో ఉన్నారు, ఒకరు సస్పెండ్ అయినారు, ఒకరు లాంగ్ లీవ్లో మెడికల్ లీవ్లో ఉన్నారు అధ్యక్ష. మామూలుగా పెద్దలు చెప్తా ఉంటారు పాండవులు ఎంతమంది అంటే 2 ఏళ్ళు చూపించారంట. ఎవరు అదెట్లా లెక్కరా అంటే పంచపాండవులు మంచం కొల్లలాగా 3 అని 2 ఏళ్ళు చూపించినట్లుంది అధ్యక్ష మా ఆసుపత్రి పరిస్థితి. దీనిపైన నేను ఇప్పటికీ 2 సార్లు మంత్రి గారిని కలిసా, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మెమరాండం ఇచ్చా, అన్నీ ఇస్తున్నా, కనీస స్పందన కూడా రావడం లేదు అధ్యక్ష. ఒక్క డాక్టర్ను కూడా ఇంతవరకు ఈ 9 నెలల కాలంలో నియమించలేదు అధ్యక్ష. ఎక్కడి నుంచి అయినా ట్రాన్స్ఫర్ కూడా చేయలేదు అధ్యక్ష. అంటే మేము చిన్నదానికి కూడా బళ్ళారు ఆసుపత్రి నుంచి ఆ బళ్ళారు ఆసుపత్రి పైన ఆధారపడాల్సిన పరిస్థితి. మన రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు ఉండి ఆరోగ్య రంగానికి ఇంత పెద్ద ఎత్తున మనం ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో రోగులు పక్క రాష్ట్రానికి పోతా ఉంటే మాకంతా అవమానకరంగా ఉంది అధ్యక్ష. మీ ద్వారా నేను మంత్రి గారిని ఒకటే కోరుకుంటా ఉన్నా, మారుమూలనున్న స్పెషాలిటీ అంటే మాది 100 పడకల ఆసుపత్రి, మరి స్పెషాలిటీ వైద్యుల నియామకంలో కానీ అట్లాగే అక్కడ బిల్డింగు 95% పూర్తయింది అధ్యక్ష. ఇంకా పెయింట్ చేసి ఫర్నిచర్ వేస్తే దాన్ని ఓపెన్ చేసుకునే దానికి అవకాశం వస్తుంది అధ్యక్ష. ఇట్లాంటి మౌలిక సదుపాయాల కల్పన విషయంలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేకమైన శ్రద్ధ చూపాలని మీ ద్వారా నేను మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ప్రజాప్రతినిధులు సమర్పించిన విజ్ఞాపనలపైన కూడా అధికారులు మంత్రి గారు సానుకూలంగా స్పందిస్తే మేము కూడా సంతోషపడతామని మీ ద్వారా నేను తెలియజేసుకుంటాను.